హాయ్ ఎవ్రీవన్, తోటకూర పెసరపప్పు ఎలా చేయాలో చూసేద్దాము. దానికి ఇలా నేను తోటకూర నీట్గా కడిగేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్, అలాగే వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను ఒక 5-6. అలాగే పెసరపప్పు ఒక చిన్న కప్పు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక 1.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి ఒకసారి అంతా కలిపేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తోటకూరలో ఇలా కొద్దిగా పెసరపప్పు వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు తోటకూర కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తోటకూరలో కొద్దిగా వేసుకోండి పెసరపప్పు, అప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, ఇక్కడ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా పచ్చిమిర్చి అవన్నీ. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని పెసరపప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అది టేస్ట్ మనకి పచ్చివాసన లేకుండా, పెసరపప్పు కొంచెం ఏంటంటే ఇట్లా పచ్చివాసన అనేది వస్తుంది కదా, అందుకనేసి మనం పెసరపప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోయి టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే ఆ క్రిస్పీనెస్ పంటికి తగులుతూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి కదా. ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకొని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు రంగు చేంజ్ అయిన తర్వాత, బ్రౌనిష్గా అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, తోటకూర వేసిన వెంటనే మనం సాల్ట్ అనేది వేయొద్దండి. అది కూడా తోటకూర కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెసరపప్పు మంచిగా బ్రౌన్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేయాలి. ఒక 2 మినిట్స్లోనే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఇందులో వాటర్ కూడా ఏం యాడ్ చేయాల్సిన పని లేదండి. తోటకూరలో ఉన్న వాటర్ తోటే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. చూడండి, ఇట్లా జస్ట్ అటు ఇటు కదిల్చి పెట్టాలి, కింద మాడకుండా కదిల్చేసి ఒక 2 నిమిషాలలో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఆకు అనేది అంతా. తోటకూర కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెంటనే మనము సాల్ట్ యాడ్ చేసుకోవద్దండి. ఫస్ట్ తోటకూరను కూడా ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుంటే తోటకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి పెసరపప్పు, తోటకూర అంతా మంచిగా ఉడుకుతుందండి. ఇటు పక్కన చపాతీ కూడా చేసేసుకుంటున్నాను నేను కర్రీ చేస్తూ. తోటకూర పెసరపప్పుతో చపాతీ కాంబినేషన్ అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదా తోటకూరని. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అనేది మంచిగా బయటకు వచ్చేస్తుంది తోటకూరలో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత. మూత పెట్టేసుకుంటే వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా. పప్పు కూడా కొద్దిగా వేసాం కాబట్టి ఆ వాటర్ తోటే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి కావాల్సినంత సాల్ట్, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. కావాల్సినంత కారము, అలాగే ధనియాల పొడి, సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేసానండి. అలాగే ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను.
ఒకసారి కలిపేసేసుకొని సాల్ట్ ఆల్రెడీ మనం ముందు యాడ్ చేసాం కదా, మరి ఒకసారి టేస్ట్ చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపించిందండి, అందుకని కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కారం వేసాం కదా, ఆ కారం పచ్చివాసన కూడా పోతుంది మనము ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ తోటకూర పెసరపప్పు రెడీ అయింది. వేడి వేడిగా మంచిగా చపాతీ కాంబినేషన్ కానీ వైట్ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలకి హాయిగా పెట్టేయచ్చు. వాళ్ళు కూడా ఇట్లా పెసరపప్పు వేసి వండితే ఇష్టంగా తింటారు మామూలు తోటకూర కంటే. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.